హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? వర్షంలో పాడటం తెలుగు కథ. సుఖియా కాకా బితౌనా అనే గ్రామంలో నివసించారు. బితౌనా దాని గాయకులకు రాజస్థాన్ అంతటా ప్రసిద్ధి చెందింది. సుఖియా కాకా మధురమైన పాటలు లేకుండా ఏ వేడుక పూర్తి కాలేదు. ఈ రోజు అతన్ని జలౌరా గ్రామానికి ఆహ్వానించారు. సుఖియా కాకా తన పెద్ద మీసాలు తిప్పి బయలుదేరాడు. అతను రాగ్ మల్హర్ పాడాడు. ఓ మేఘాలారా, నా దగ్గరకు రండి. అకస్మాత్తుగా అతను విన్నాడు, ధప్ ధూప్ ధూప్ ధుప్. అతని పాటకు ఎవరైనా బీటిస్తున్నారా? డైనోసర్ అతని వైపు పరుగెత్తుకుంటూ వచ్చింది. సుఖియా కాకా అతనిని చూసి చాలా సంతోషించింది. మీకు ప్రతిరోజు ఇంత పెద్ద వినేవాడు దొరకడు. నా ఓ దొర్లుతున్న మేఘాలారా, నన్ను మనోహరమైన వర్షంతో కురిపించండి. సుఖియా కాకా వద్దకు రండి మరియు దిను యుగళగీతం పాడాడు మరియు సమయాన్ని కొనసాగించడానికి ఒక చిన్న గాలము చేశాడు. మేఘాలు వాటిని వినవలసి వచ్చింది. మెరుపులు మెరిశాయి మరియు గాలి నృత్యం చేసింది. చీకటి మేఘాలు లోపలికి వచ్చాయి. సుఖియా కాకా మరియు దిను ఆనందంతో నవ్వారు. వర్షం కురుస్తుండటంతో సుఖియా కాకా మరియు దిను ఒక చిన్న గొడుగును పంచుకున్నారు. తర్వాత వారు కమ్మటి పకోరాల వాసనను అనుసరిస్తూ పాడుతూ జలౌరాకు వెళ్లారు. ఓ మనోహరమైన వర్షానికి ధన్యవాదాలు. ఓ లా లా లా. ప్రియమైన రీడర్, మీరు ఎప్పుడైనా డైనోసార్ని చూశారా? అవి పాటలు పాడేవని మీరు అనుకుంటున్నారా? వర్షంలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? వర్షం వచ్చినప్పుడు మీరు ఏమి తినడానికి ఇష్టపడతారు? కామెంట్లో తెలుపగలరు.